ఖచ్చితంగా ఓడిపోయే మ్యాచ్లో శశాంక్ సింగ్ సంచలన బ్యాటింగ్ కారణంగా గుజరాత్ పై పంజాబ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో శశాంక్ సింగ్ 29 బంతుల్లో 61 పరుగులు చేసి సూపర్ బ్యాటింగ్తో పంజాబ్ను గెలిపించాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్ 2022, ఐపీఎల్ 2023 సీజన్లలో శశాంక్ సింగ్ ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో ఉన్నాడు. ఇక అవార్డు తీసుకుంటున్న సమయంలో శశాంక్ సింగ్ ఎస్ఆర్హెచ్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. శశాంక్ సింగ్ ఏమన్నాడంటే, ఈరోజు నేనాడిన బ్యాటింగ్ హ్యాంగ్ ఓవర్ నుండి బయటకు రాలేకపోతున్నాను. ఇంత ఒత్తిడిలో కూడా ఇలా ఆడడాన్ని నేను నమ్మలేకపోతున్నా. ఇలాంటి బ్యాటింగ్ ఆడాలని కలగన్నాను, కానీ ఈ రోజు అది నిజమైంది. నేను సాధారణంగా 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాను, కానీ ఈ రోజు 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాను. పిచ్ పై బౌన్స్ ను నేను చక్కగా ఉపయోగించుకున్నాను. బౌలర్లు వేసే బంతిని బట్టి నేను షాట్లు ఆడాను. ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ లో నేను 2 సంవత్సరాలున్నాను, కానీ వారు నాకెప్పుడు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు, నన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. అయితే పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ అలానే కోచింగ్ సిబ్బంది నాకు నిజంగా చాలా మద్దతు ఇచ్చారు, నన్ను ప్రోత్సహించారు. అందుకే వారికి ధన్యవాదాలు. వారి వల్లే నేను బాగా ఆడగలుగుతున్నానని శశాంక్ సింగ్ కొండబద్దలు కొట్టాడు. ఎస్ఆర్హెచ్ పై శశాంక్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. చాలా మంది ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై విరుచుకుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.